హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. మొదటిగా అందరికీ షాలం అండి. భారతీ ఛానల్ చూసే వాళ్ళందరికీ షాలం. దేవుడు మనందరికీ సమాధానం కలగలేను గాక. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభు అయిన యేసయ్యకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాము. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత చెల్లును గాక. ఆయనని మనసారా కృతజ్ఞతలు చెప్పుకుందాం ఆయనకు. ఈరోజు జన్మించిన బిడ్డలకు అందరికి కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని మన యేసయ్య దయచేయాలని కోరుకున్నాము. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న వారికి కూడా యేసయ్య ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనమైతే కోరుకున్నాము ఫ్రెండ్స్. భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ అందరికీ చాలా కృతజ్ఞతలు అండి. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. వాగ్దానం చదువుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు వాగ్దానము: ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి. మళ్ళీ చదువుతున్నాను. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇది నా వాగ్దానం ఫ్రెండ్స్. మీరు కూడా వాగ్దానం చదవండి. ఈరోజు వాగ్దానం చదవని వారి కోసం చెప్తున్నాను. వాగ్దానం చదివే వాళ్ళు చాలా వెరీ గుడ్ అనమాట. వాగ్దానం తప్పకుండా చదవండి. ప్రతి క్రైస్తవ బిడ్డలు మనం ఒకరి వెక్కిరించేలాగా ఉండొద్దు కదా. మన పని మనం, ప్రభువు మనకు సెలవిచ్చిన పనులు మనం చేసుకోవాలి కదా. మన కోసమే వాగ్దానం ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రతిరోజు ఆయన వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానం చదువుకొని అది ఎలా అంటే ఈరోజు మనకు ఎలా గడవబోతుంది దాన్ని ప్రభు మాటలలో తెలియజేస్తాడు. కాబట్టి మనం తప్పకుండా వాగ్దానం చదువుకున్నాము. క్రైస్తవ ప్రతి ఒక్క బిడ్డలు ప్రభువుని వెంబడించండి, ప్రభు దారిలో ఉండండి. తప్పకుండా ప్రభు మనకు మంచి మార్గంలో నడిపిస్తాడు, నీతి మార్గంలో. సరేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు పెళ్లి రోజులు, వేడుకలు జరుపుకునే వాళ్ళు, సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు, కొత్త వస్తువులను, కొత్త వాహనాలని, నూతనమైన పనులు స్టార్ట్ చేసేవారు అందరికీ యేసయ్య తోడుగా ఉండునుగాక, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. యేసు నామములో ఈ విషయాలు అన్నీ జరుగునుగాక. మేలైన ఈవులను మాత్రమే యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. వీడియో చూస్తున్న ఎవరైనా సరే వారిని ప్రభు దర్శించునుగాక, వారితో మాట్లాడునుగాక. యేసయ్య నేను ప్రతిరోజు సమయం కేటాయించి వీడియో చేయడం ద్వారా ప్రతి ఒక్కరిని ప్రభు ఆయన అంతరింద్రియములను, వారి వీడియో చూస్తున్న వారి అంతరింద్రియములను ప్రభు తెరుచునుగాక. ద్వారాలు, అంతరింద్రియపు ద్వారాలను తెరుచునుగాక. ఇంగ్లీష్లో ఇంకేమంటారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. నాకు తెలిసినది నేను చెప్తున్నాను, తిట్టుకోవద్దు నన్ను. సో అదనమాట. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు, భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితేనే, తిట్టేది ఏమైనా ఉంటే తిట్టండి. దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మలుస్తాడు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలుసు కదా. ప్రభువుని స్థితించొద్దు, ప్రభువుని మాటలు వినొద్దు అంటే ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ప్రభువుకు పడిపోతామేమో అని, లవ్లో పడిపోతామేమో అని టీనేజర్స్ ఎలాగనుకుంటారో, మరి ఏసే లవ్లో పడిపోతామేమో, ఏసేకి మేము పడిపోతామేమో అనే భయంతో అంటారేమో, నాకైతే తెలియదు ఫ్రెండ్స్. అంటే ఆయన మాటలు వింటే, ఆయన పాటలు వింటే, ఆయన ఆరాధన వింటే ఎక్కడ మేము లోబడిపోతామేమో అనేసి ముందుగా ఇట్లా కట్టలు కట్టేసుకొని హృదయాన్ని గట్టిగా భద్రపరుచుకుంటారు. అది హృదయం భద్రపరుచుకుంటే మరి నీవు నరకానికే పోతావు కదా. కాబట్టి అలా చేయకండి, అది మంచిది కాదు. దేవుడు ప్రతి హృదయ ద్వారంలో తెరవబడాలి, అందులో యేసయ్య ఉండాలి. అప్పుడు నిజమైన వెలుగు ఉంటుంది, నిత్యమైన జీవం ఉంటుంది అన్నమాట కదా ఫ్రెండ్స్. ఇది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఆమెనని చెప్పండి. మీ కుటుంబాలకు మీకు మేలు జరుగుగాక. ప్రతిరోజు మరి నా వీడియో కంటెంట్ల గురించి, మీరు టాపిక్ల గురించి ప్రేర్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.
ప్రేయర్ చేస్తూ ఉండేవారిని. మేల్కొల్పును గాక ప్రభువు. ప్రతి టాపిక్ గురించి భారం కలిగి ప్రేయర్ చేస్తున్న వాళ్ళు ఒక 2-5 అయినా ఉండొచ్చు, ఉండాలి. ప్రభు అనేకులను కూడా సిద్ధపరచాలి. మేము భారం కలిగి ప్రతిరోజు మీ ముందుకు ఎలా వస్తున్నానో అందరూ కూడా రావాలి అని కోరుతున్నాను. ప్రతి వీడియోలో ఉంటున్న ప్రేయర్ కంటెంట్ను ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అండి మీ అందరికీ. దేవుడు దీవించుగాక. సరే ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ అండి. సో లేట్ అయింది, బాయ్.